ఆడవాళ్ళకి నిర్దేశించినది, తక్కిన వారికి కూడా ఆయా వేళల్లోనే వర్తిస్తుంది. దీనికి మగవాళ్ళకి శిరోమండనం, ఆడవాళ్ళకి 3 రోజులు ఏకభక్తం. తర్వాత వ్రతదీక్ష మంత్రదీక్షాపరులకి అసలు హోటల్ భోజనం పనికిరాదు. వాళ్ళు కూడా అంతే, సొంత గ్రామంలో ఉన్నంత వరకు ఇదే ప్రాయశ్చిత్తం. పొరుగురు వెళ్ళినప్పుడు తింటే దానికి ప్రాయశ్చిత్తం లేదు, గుర్తుపెట్టుకోండి. మద్రాసు వెళ్ళారు, మీ ఇష్టం దర్జాగా మంచి అనుకుని తినేయండి. కోడిగుడ్డ అట్టి అంటారు, దాని ఏదో అంటారు, దిక్కుమాలి వేసుకుని తినేయండి. ఇంక నేనేం చేయను, దాన్ని నేను నా అడ్డేం పెట్టను. పెడితే మాత్రం నా మొహం ఎవడు వింటాడు కనుక సజాశుభ్రంగా. కానీ మొత్తం మీద ఊళ్ళో ఉన్నంత వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమండి, ఊళ్ళో ఉన్నప్పుడు కూడా తింటే ప్రాయశ్చిత్తం లేదా అని అడగండి. అడగనే, అయ్యా ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆ మాత్రం ఏమన్నా ఇవ్వండి అంటే, దానికి ఏం చెప్పాడంటే, కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు ఒక 7 రోజులు స్నానం చేస్తే అలా తిన్న దోషం పోతుంది. శుభ్రంగా తినేసి వచ్చి ఓ 7 రోజులు కార్తీక మాసంలో స్నానం చేసేయండి, ఆ పాపం పోతుంది. కాదండి రోజు తింటామండి ఇలాగే హోటల్లో, మరి ఏం చేస్తామండి అంటే, వండుకోలేకపోతున్నాడు, కొంచెం బద్ధంగా ఉందండి, మా మొగుడు పిల్లలతో ఎంప్లాయీస్ వండి ఇలా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సంవత్సరానికి ఒకసారి హోమం చేయించుకుంటే ఈ పాపం పోతుందట. హోమం చేయించుకోండి, విష్ణు పూజ కానీ హోమం కానీ. ఇక కూర్చోకుండా నిలబడి భోజనం చేస్తేనో, పళ్ళాలు పుచ్చుకున్నాము ఇంకోటి తింటున్నాం, జైల్లో కూడుతున్నట్టు తింటున్నాం అంటే, జైల్లో పర్వాలేదు, ఇంట్లో బయట కూడా బఫే అంటున్నాం కదా, ఈ బఫే భోజనం చేస్తేనో వాడి చేతులు నరుగుతానని యమధర్మరాజు చెప్పాడు కదా. దీనికి ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే, దీనికి ఏం చెప్పాడు, శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత తీర్థం ఇస్తారు కదా. ఇప్పుడు రేపు సోమవారం, ఇవాళ సోమవారం జరిగింది, అలాగే రేపు కార్తీక మాసాల్లో చక్కగా చేస్తారు. అప్పుడు ఆవు పాలతో తేరుతో అభిషేకం చేశాక తీర్థం ఇస్తారు కదా, ఆ తీర్థం చక్కగా కూర్చుని 3 సార్లు బుచ్చుకు లోపలికి తాగండి. అప్పుడు ఆ నిలబడి భోజనం చేసిన పాపం పోతుంది. 3 దినములు వేడి నెయ్యి తాగితే, వేడి నెయ్యి అంటే బాగా మరగ తీసుకు తాగమని కాదు, 3 బాగా మరగ తీసుకు వేడి నెయ్యి తాగితే ఇక అసలు ప్రాయశ్చిత్తం ఉండదు, గొడవే ఉండదు, ఇక యావజ్జీవిత ప్రాయశ్చిత్తం. కొంచెం గోరువెచ్చని నెయ్యి 3 రోజుల పాటు తాగితే ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఇష్టం వచ్చినట్టు తినేసిన పాపాలు, నిత్యం మాంసాలు గీంసాలు తినేసిన పాపాలు పోతాయట. 3 రోజులు వేడి నెయ్యి, గోరువెచ్చని నెయ్యి సాయంత్రం సమయంలో తీసుకుంటే. దీనికి తప్త కృచ్ఛ్రము అని పేరట. ఇది కార్తీక మాసంలోనే, అది కూడా శివుడికి నివేదించి చెయ్యాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, దాంట్లో ఒక దర్భ, ఇవన్నీ కలిపి కొంచెం దానిని కొంచెం తీర్థంగా తీసుకుంటే అటువంటి వాడికి 10 సంవత్సరముల పాటు నీచాతి నీచమైన తినరాని పదార్థములు తిన్న పాపం పోతుంది. దీనికి ఈ రకమైనవి తాగకపోతే 12 రోజులు ఉపవాసం. 12 రోజుల ఉపవాసం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉండి నక్షత్ర దర్శనానంతర భోజనం, అది కూడా ప్రాయశ్చిత్తమే. 2 చతుర్దశి, పూర్ణిమ, వీటిల్లో ఉపవాసం చేస్తే అటువంటి వాడికి ఎవరినైనా చంపడానికి కానీ లేక ఇతరులను ఏడిపించడానికి కానీ పెట్టకూడనివి పెడితే ఆ పాపం పోతుంది. అంటే అర్థమైందా? ఆస్తి కోసం తల్లికి విషం పెట్టి చంపింది ఒక ఆవిడ, మరి మహాపాపం కదా. అలాగే ఒక్కొక్కళ్ళు ఏడిపించడానికి పాసిపోయిన పదార్థాలు 3 రోజుల నుంచి ఇంట్లో టీ పక్కన పెట్టేస్తాం, తర్వాత పనివాళ్ళకి తోసేస్తాం. ఇంటికి రాగానే గురువుగారింటికి అసలు టీ వచ్చుకుంటారండి అంటే ఆ టీ ఏమో వాసన ఏమిటో తెలియదు, అలా ఇవ్వకూడదు. ఆ పాపం పోవాలి కదా. మరి తెలియక చేస్తే, అజ్ఞానంతో చేస్తే, తెలియకంటే పెట్టకూడదు దీనివల్ల దోషము అని తెలియక చేస్తే ఆ పాపానికి ఏం చెప్పారు, చతుర్దశి పూర్ణిమల్లో ఉపవాసం చేస్తే పోతుంది. కావాలని చేస్తేనో, కావాలని చేస్తే యజ్ఞం చేస్తే కానీ పాపం పోదు. అది దానికి. ఇంకేం చెప్పారు, మానవుల మనస్సు ఎప్పుడు ఇతరుల డబ్బు కొట్టేద్దామా, ఇతరులను హింసిద్దామా అని ఎదురు చూస్తుందే, అది కూడా మహాపాపమే. పక్కవాడు కొంపనాకు వచ్చేస్తే బాగుండు, వాడి స్థలం 4 గజాలు కలిపేసుకుందాం, వాడి డబ్బులు కొట్టేద్దాం, వాడి వెనకాతలు కూర్చొని జేబుకి కన్నం వేసేద్దాం, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. కొట్టడమే కాదు, ఆ ఊహ వచ్చిన పాపమే. దానికి మాత్రం ఏం చెప్పారు,
విష్ణుస్తుతి ప్రాయశ్చిత్తం అట. పరదార పరద్రవ్య జీవహింసాదికే యథ ప్రవర్తతే నృణాం చిత్తం ప్రాయశ్చిత్త స్తుతిస్తథా. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే హరిస్మరణము. హరి వాసుదేవ, హరి వాసుదేవ, హరి వాసుదేవ అనుకుంటే ఇతరుల డబ్బుల మీద ఆశ, ఇతరుల యొక్క ఇంకొక ఇళ్ల మీద స్థలాల మీద వచ్చే ఆశ, ఈ పాపం అంతా పోతుంది. మనం దొంగతనం చేయలే, ఆ ఊహ వచ్చింది కాబట్టి ఆ ఊహకి హరిస్మరణతో చాలు. సర్వదా విష్ణువుకి నమస్కారం చేసుకుంటే ఆ దిక్కుమాలిన ఆలోచనలు కూడా రావు. సర్వపాప విముక్తికి అదే చెప్పాడు. ఇక్కడ ఒక విష్ణు స్తుతి కూడా చెప్పాడు ఆ స్తోత్రంలో. హరి నారాయణ వాసుదేవ పరంధామ అన్ని వేళల్లో నన్ను మహాపాపముల నుండి నీవు విముక్తి చేయుదువుగాక అని. ఆ మంత్రాన్ని, హరి యొక్క నామాలని మనం ఇలాగే చేసుకుంటే దానివల్ల చాలా లాభం ఉన్నది. ఇక ప్రాణములను తీయడాన్ని హననము అంటారు. హననము అంటే చంపుట. మనం ఏదైనా ద్వేషంతో కానీ, అనురాగంతో కానీ, ప్రమాదంతో కానీ పొరపాటున చంపితే బ్రాహ్మణుణ్ణి, వాడిని బ్రహ్మ హత్యాదోషం పొందినవాడు అంటాం. బ్రహ్మఘాతుకుడు. బ్రహ్మఘాతకుడు అంటే ఏమిటి అంటే చంపాలని చంపకపోతే ఒక్కోసారి ప్రేమతో గట్టిగా కౌగిలించేసుకుంటే దెబ్బకు కూడా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. మంచింత లావు మనిషి ఒకసారి నన్ను ఎంతో ఆప్యాయంగా నా చిన్నప్పుడు కౌగిలించుకున్నాడు. చచ్చిపోతానేమో ఇక నేను అనుకున్నాను. నా అదృష్టవశాత్తు మీకు పురాణం చెప్పడానికి బతికాను. కానీ ఒక్కొక్కటి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తాడండి, ఆ చేతులు విరిగిపోతాయి. ఇక తర్వాత ఎప్పటికీ మంచిది ఎంతో పట్టుకుని ఊపేస్తాడనమాట. అందుకే నేను షేక్ హ్యాండ్లు షేకింగ్ లెగ్స్ మానేశాం. అలాగా అది లేనిపోయినది. ఇది జరిగింది కూడా. ఈ మధ్యన మద్రాసులో ఓ భార్యామణి ఓ భర్త చాలా అనురాగంగా ఉంటారట. ఈ భార్యామణికి భర్త మీద ఎందుకో ప్రేమ వచ్చిందట. ఇండియా టుడేలో రాశాడు చూడండి. ఆ మధ్యన దాదాపు ఒక నెల క్రితం 2 నెలల క్రితం గుర్తులేదు నాకు. ఆ భార్యామణి భర్త మీద ప్రేమ ఎక్కువ వచ్చేసి ఎందుకు వచ్చేసిందో ఏమండి ఈయన గట్టిగా కౌగులించుకుంది. చచ్చిపోయాడు వాడు. చచ్చిపోయాడు వేశారు. నిజం అంటే భార్య కౌగిలించుకుంటే చచ్చిపోవడం ఏంటంటే ఆవిడేమో మరి భర్త ఏమో నాకు మళ్ళీ ఇలా ఉన్నాడు. ఆ భార్యామణి ఏదో కొంచెం ఆవిడ అదృష్టం ఒక మెట్రిక్ టన్ బరువు. ఆవిడ ప్రేమతో కౌగిలించుకుంది కొంచెం గట్టిగా. చచ్చిపోయాడు. తర్వాత ఆవిడ చాలా బాధపడింది, ఏడ్చింది. అంటే కావాలని చంపిందా మరి? ఏదో వెర్రి ప్రేమ వచ్చింది, కౌగిలించుకుని చచ్చాడు వాడు. అలాంటిది కూడా మరి బ్రహ్మహత్యే కదా. అందుకే ఇక్కడ రాగాత్ అంటున్నాడు. అంటే ప్రేమ వల్ల కానీ చంపాల ప్రేమతో కౌగిలించుకుంటేనే చచ్చు. ఏ సూర్యకాంతం లాంటిదో రమణారెడ్డి లాంటి వాడి కాలు ఒక తొక్కితే వాడి కాలు ఏమవుతుంది? బాబోయే కాలంటే కదలదాయి. అంచేత ఇబ్బంది కొంచెం. అలాగే ద్వేషం వల్ల కానీ కత్తి తీసి గబుక్కుని పొడి చేసిన, ప్రమాదం వల్ల కానీ అనుకోకుండా రాయి వేసిరాడు, క్రికెట్ బాల్ కొట్టాడు వాడు, అది వచ్చి ఎదురుగుండా ఉన్న ఏ బ్రాహ్మడికో ముక్కుకు దిగి చచ్చిపోయాడు అనుకోండి. అది మరి ఆ ప్రమాదమే కదా. ఎవరినైనా బ్రాహ్మణుడిని చంపితే అది బ్రహ్మహత్య. సరే, అస్త్రశస్త్రాలు విడిచిపెడుతూ ఉంటే ఏ బ్రాహ్మడికి తగిలినా వాడు చచ్చినా అది బ్రహ్మహత్యే. అలాంటప్పుడు ఆ బ్రహ్మహత్యా పాపానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, బ్రహ్మహత్య చేసిన వారు మరొక బ్రాహ్మణుణ్ణి కాపాడడానికి ప్రయత్నం చేస్తే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్రాహ్మణుణ్ణి కాపాడడానికి తన యావచ్చక్తి వినియోగిస్తే పాపం పోతుంది. అలా కాపాడే అవకాశం అందరికీ కుదరదు. లేదంటే దానికి అగ్నిలో దూకి చచ్చిపోతే పాపం పోతుందిట. లేదా ఆ చచ్చిపోయిన వాడి కపాలాన్ని పుర్రిని చేత్తో పెట్టుకుని దాంతో కొంతకాలం భిక్షాటన చేస్తే ఆ పాపం పోతుందిట. అలా కాకపోతే 1 సంవత్సరం పాటు పరిశుద్ధమైన ప్రవర్తనతో రోజు ఇంటింటికి తిరిగి మీకు ఏదైనా ఉపకారం కావాలా అని ఇతరులకు ఉపకారం చేసినా ఆ పాపం పోతుందిట. ఇంకో రకంగా ఆ పాపం పోదట. అత్యావశ్యక స్థితిలో బ్రహ్మహత్యా నివారక దోష హోమం కూడా ఉంటుంది. ఆ హోమం వల్ల కూడా పోతుంది. కానీ మందులు ఇస్తే ఆ మందు వికటించి చచ్చిపోతే మాత్రం దోషం లేదు డాక్టర్ గారికి. ఎందుకంటే వాడు బతికించడానికి మందు ఇచ్చాడు, ఒక్కోసారి మందు వికటించింది, మనం ఏం చేయలేము. అటువంటిప్పుడు లేదు. చెప్పాడు, ఔషధాద్యుపకారం చేసినప్పుడు మరణిస్తే బ్రహ్మహత్యా దోషం లేదు. అలాగే కొడుకుని కోపంతో పొరపాటున, మరీ కోపంతో అంటే ఏదో కొట్టేశాడు, చంపాలని కొట్ల కానీ కొట్టాడు, ఆ కొడుకు చచ్చిపోయాడు, ఉపనయనమైన కొడుకు అనుకుందాం. అప్పుడు ఆ తండ్రికి బ్రహ్మహత్యా పాపం రాదు. గవర్నమెంట్ వాడు శిక్ష వేస్తేది వేరేమో కానీ హత్యాదోషం లేదట. ఎందుకంటే కొడుకుని చంపాలని చంపడవాడు, వాడు అపరాధం చేస్తే కోపం తట్టుకోలేక గౌకుని కొట్టేశాడు. అలా చచ్చిపోయిన వాళ్ళు లేటండి. గోప మీద కొడితే కొడుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. అది మాత్రం
బ్రహ్మహత్యా దోషం కింద లేక భ్రూణహత్యా దోషం కాదు. అలాగే భార్యని కావాలని కాకుండా ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటూ ఆ క్షణికోద్రేకంలో గబుక్కులు ఏదో కారణం చేతనే దెబ్బ కొడితే, లేక భార్య కూడా క్షణికోద్రేకంలో దెబ్బ కొడితే అప్పుడు మాత్రం చచ్చిపోతే అది బ్రహ్మహత్యా దోషం కాదు. ఒక ప్రేమతో గట్టిగా కౌగిలించుకుని చంపితేనే బ్రహ్మహత్యా దోషం, భార్యకు కానీ భర్తకు కానీ. ఇంకా ప్రాయశ్చిత్తములనేవి ఆయా సమయ సందర్భాలను బట్టి నిర్దేశించవచ్చు. ఒక్కోసారి చెయ్యాలని చెయ్యం, కానీ జరుగుతాయి. మన చేతిలో లేదు, ఏం చేస్తాం మరి. ఏదో హాస్యానికి ఇలా తోశాం, అవతలవాడు గబుక్కును గోడకు కొట్టుకు చచ్చిపోయాడు, అది నువ్వు చెయ్యాలని చేయలా, కానీ హత్య చెయ్యింది. అటువంటి దోషాలకి కొంచెం ప్రాయశ్చిత్తం తక్కువగా ఉంటుంది. స్త్రీ హత్య మహాపాపం, దానికి చాలా తీవ్ర ప్రాయశ్చిత్తం ఉంది. దానికి ఏం చెప్పాడంటే, ఆవుని చంపినవాడు స్త్రీని చంపినవాడు వాళ్ళు ఏం చేయాలట, ఆవుల శాలలో రోజు రాత్రిపూట పడుకుని ఆవు మూత్రం పోసినా పేడ పోసినా మీద పడితే అసహ్యించుకోకుండా పొద్దున్న లేచి వాటిని తీసి పక్కన పెట్టి ఓ సంవత్సరం పాటు ఆ గోశాలలో సేవ చేస్తేనే ఆ పాపం పోతుందట, లేకపోతే పోదు. పొరపాటున స్త్రీని చంపామండి, పొరపాటున ఆవుని చంపి మాంసం ముక్క తిన్నామండి అంటే దానికి ప్రాయశ్చిత్తం ఆవులు ఉన్న చోట మంచం వేసుకుని పడుకోవడం. అవి రాత్రి వాళ్ళు ఒక పుష్యను పోస్తే అది పవిత్రంగా భావించు, పేడ వేస్తే అది పేడ అనుకోకు, పొద్దుటి వాటిని ఎత్తి పక్కన పెట్టు, అలా సంవత్సరం చెయ్యి, అప్పుడు పోతుంది. అక్కడ ఆవుల శాలలో ఆవులు కొడుతున్నాయి ఏంటంటే దోమలు కుట్టినా అనుభవించు, లేదా అక్కడ కూడా ఆలౌట్ పెట్టుకుని వాటికి నీకు కూడా శుభం కలిగించుకో. బృందావనంలో అలాగే చేస్తారు. బృందావనంలో ఏం చేస్తారో తెలుసునండి, ఆవులకి ఏసీ రూములు పెడతారు, ఆవులకి ఫ్యాన్లు పెట్టడం చూశాను నేను. ఎంత శ్రద్ధగా చూస్తారో. ఏం రాంబాబు గుర్తుందా, ఆవుల శాలలో 2002లో వెళ్ళాం కదా మనందరం. ఆవులు ఇప్పుడు ఇక్కడ ఏలూరులో, అబ్బో మహాపుణ్యాత్మ, మంచి పని, అది పెట్టాలి. అది అలా పెడితే వాళ్ళు పరమపుణ్యాత్ములు అనమాట. ఆవులను అంత జాగ్రత్తగా చూడాలి, వాటికి అవి చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ముసలి ఆవుల్ని, బాల్యావస్థలో ఉన్న ఆవుల్ని, దుర్బలంలో ఉన్న ఆవుల్ని వాటిని అసలు చంపకూడదు, వాటికి కూడా చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అక్కడ మాత్రం ఈ పడుకోవడంతో పాటు గోశాలల్లో బ్రాహ్మణుల భోజనము ఇటువంటివి చెయ్యాలి. అంటే మాకెందుకండి అని అనుకోవద్దు, మీకోసమని కాదు, మీరు తెలుసుకుంటే లోకానికి వ్యాప్తి చేస్తారు కనుక. పాపాత్ములకి నేను వెళ్ళి చెప్పలేను, వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని వినరు కదా. పొరపాటున ఎవడన్నా చేసిన వాడు ఒకవేళ ఉంటే వాడికి లాభం, మీ ద్వారా ఎంతో మందికి ఇది ఉపయోగం అవుతుందన్నమాట. ఆవుల్ని గుద్దడం కానీ, పిడికిళ్ళతో కొడతారే చెంపదెబ్బలు కొట్టడం కానీ, ఏదన్నా మేకులు లేకపోతే ఇటువంటి వాటితో పొడవడం కానీ, గోవుని హింసించడం కానీ, చెవులు ఇలా మెలిపెట్టడం కానీ, కర్రతో కొట్టడం కానీ చేస్తే అది కూడా ఆవును చంపడంతో సమానం అన్నాడండి. అయ్య బాబో అంత. ముష్టిచ పేటకీలేన తథా శృంగాది మోటనే లగుడాది ప్రహారేణ గోవధం తత్ర నిర్దిదేత్. ఇలా ముష్టి అంటే పిడికిళ్లతో కొట్టడం అనమాట. అలాగే చెంపదెబ్బలు కొట్టడం, చేత్తో అరిచేత్తో కొట్టడం అనమాట. కీలేన మేకులు మొదలైన వాటితో పొడవడం. శృంగాది మోటనే అంటే కొమ్ములు విరగొట్టడం, చెవులు మెలిపెట్టడం. లగుడాది ప్రహారణ కర్రతో కొట్టడం. ఇవన్నీ కూడా గోవధం తత్ర నిర్దేశేది. ఇది ఆవును చంపడంతో సమానం. వీధుల్లో చూడండి అప్పుడప్పుడు ఆవుని పక్కగా తొలగమని చెప్పడానికి కూడా కొట్టేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందో మీకు అది కూడా ఎంత డేంజరు. మెల్లిగా తొయ్యాలి వాటిని, హే హే అని పట్టుకని బాధేయకూడదు కర్రలతో. అమ్మో, ఆ నీళ్లు పోస్తే చాలా మంచిది, నీళ్లు పోస్తే వెళ్ళిపోతుంది. అదే ఇబ్బంది, నీళ్లు పోయటం అయినా ప్రేమతో ఇలాంటివి వెళ్ళిపోతాయి కాసేపటికి. పాపం కాసేపు ఒక సెకండ్ ఆగుదామండి, ఏం కొంప ములిగిపోయేదేం లేదు. మరీ రైలుకి ప్రయాణానికి అందుకే 10 నిమిషాల ముందు బయలుదేరమంటున్నాను. 2 నిమిషాల ముందు బయలుదేరతామండి అంటే అప్పుడు అడ్డొస్తే అది మనకి చికాకు అనిపిస్తుంది. ఏవో పావు గంట ముందు వెళ్ళలేవు, ఈ పావు గంట కూడా అలాగే టిక్ 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 అని క్రికెట్ చూడాల్సిందే. అంతలా కాకుండా కొంచెం వెళ్ళు, కొంప ములిగిపోయేది లేదు. కొంప ములిగిపోయినా పర్వాలేదు, గోహత్య పాపం కంటే కొంప ములగడం మంచిది, వచ్చే నష్టం లేదు. అయ్య బాబోయ్ చాలా దోషం అని చెప్పాడు. గగుర్పాటు కలిగించే విషయాలు ఇందులో చాలా చెప్పారు. అలాగే ఆవుల్ని ఎద్దుల్ని లొంగ తీసుకునేటప్పుడు బాగా బలమైన బండలు కట్టేసి, స్తంభానికి కట్టేసి, గొలుసు కట్టి, తాడులు కట్టి, తర్వాత మెడకి ఒక పెద్ద దొంగ కట్టి ఇవి ఏడిపిస్తారు చూసారా, వాటికి కూడా ఇంచుమించు గోహత్య పాపంతో సమానమే. పూర్తిగా గోహత్య పాపం కాదు, కానీ కర్రతో డబా కోపంతో కొట్టినప్పుడు ఆవు చచ్చిపోతే వెళ్ళిపోకండి, మీరేం కొట్టినా ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయిస్తాను.
అంచేత మట్టి బెట్టతో కొట్టినప్పుడు చచ్చిపోయినా అటువంటివి కూడా పాపాలే, వాటికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. పిల్లిని, ఉడుమును, ముంగిసను, కప్పను, కుక్కను, పక్షిని చంపినవాడు దానికి ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి? 3 రోజుల పాటు పాలు మాత్రమే తాగాలట, ఆవు పాలు, అన్నం తినకూడదట. కృచ్ఛ్ర వ్రత చాంద్రాయణ వ్రతం చేయాలి. అంటే 3 రోజులు పాలు తాగాక చాంద్రాయణ వ్రతం అని మొదలు పెట్టాలి, ఒక నెల్లాళ్ళు. చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటో తెలుసు కదా? పాడ్యమి నాడు ఒక్క అన్నం ముద్ద, విధియ నాడు 2 ముద్దలు, తదియ నాడు 3 ముద్దలు, అలా పూర్ణిమ నాడు ఎన్ని ముద్దలు వస్తాయి? 15. అక్కడి నుంచి మర్నాడు నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుని పాడ్యమి నాడు 1, విధియ నాడు 2, అమావాస్య నాడు అసలు తినకుండా ఉండాలి. మళ్ళీ పాడ్యమి నాడు 1. ఇది చాంద్రాయణ వ్రతం. మేము ఇంత ముద్ద చేసుకుని తింటామండి, కొబ్బరికాయ అంత ముద్ద అన్నాడు. ఏం చేత పాడ్యమి నాడు 1 ముద్ద అన్నాడుగా, చేరు బియ్యం అన్నము కలిపి పులిహార చేసేసుకుని ఎంత ముద్ద చేసుకుని మరి మింగేస్తామంటే అది కాదు. నెమలి గుడ్డు ఎంత ఉంటుంది, కన్నుగుడ్డు, నెమలి కంటి గుడ్డు ఎంత ఉంటుంది, అంత ముద్దే తినాలట. అయ్యా అది చాంద్రాయణ వ్రతం అంటే. అంటే ఇంత అన్నం. 2వ రోజు అటువంటివి 2 ముద్దలు, 3వ రోజు 3 ముద్దలు. ఎందుకు మరి? పిల్లిని చంపడం ఎందుకు, ఉడుమును చంపడం ఎందుకు, ముంగిసను చంపడం ఎందుకు, కప్పను చంపడం ఎందుకు? వెర్రప్ప కొంపదీసి చంపేసేవాడి తెలియదు అందరూ అవుతారో. ఒక ప్రాయశ్చిత్తం చేయించేస్తాను, ఏం పర్వాలే. తర్వాత కుక్కని, పక్షిని, కుక్కను కూడా చంపకూడదు. కుక్కల్ని చంపడానికి ప్రభుత్వానికి ఒక అధికారం ఇచ్చాడు. ఏమిటో తెలుసు? అది పిచ్చి కుక్కల్లా వీధుల్లో పడిపోయి చంపేస్తుంటే ప్రజలు చూసారా? అప్పుడు మన కార్పొరేషన్ వాళ్ళు మాత్రం కొట్టి చంపించి అవతల పారేయచ్చు. అప్పుడు ఆ కార్పొరేషన్ వాళ్ళకి ఏం దోషం రాదట. ఎందుకని? ఇవి ప్రజల్ని పీడిస్తున్నాయి. ఆ కుక్కల్ని కనుక వాళ్ళు నిర్మూలించకపోతే కొన్ని 100 కుక్కల్ని పట్టేసి బాధేసి ఆ తర్వాత ఏమవుతుంది? మీరుండరు, నా శ్రోతలు నాకు తగ్గిపోతారు. ఇవన్నీ ఇబ్బందులు. అందుకని ఏమిటంటే ఆ సమయంలో మాత్రం అది గవర్నమెంట్ చేసే పని, దానికి మాత్రం గవర్నమెంట్కి దోషం రాదు. అయ్యా పొరపాటున రహస్యంగా చంపేసామండి, అందరి ఎదురుగుండా చెప్పుకోలేమండి మేము అంటే, అప్పుడు రహస్యంగా వ్రతం చేస్తే కూడా దోషం లేదన్నాడండో. ఎంత మంచివాడండి ఈయన. వ్రతం రహస్యే రహస్య ప్రకాశేపి ప్రకాశకం. మేము రహస్యంగా చంపామండి, వ్రతం కూడా రహస్యంగా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అన్నాడు. ప్రకాశముగా కానీ రహస్యముగా కానీ వ్రతం ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి రహస్యంగా. లేకపోతే రేపటి నుంచి ఆవిడ పిల్లిని చంపిందిట, మన వాళ్ళకి అసలే ఎక్కువ కదా, అయ్యి బాబోయ్ బాబోయ్ లచ్చప్ప గారు పిల్లిని చంపేసిందంట, అయ్యి బాబోయ్ అని మొదలెడతారు. అక్కడి నుంచి ఏలూరు దగ్గర నుంచి మొదలుపెట్టి మైసూరు దాకా వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అందరూ ఆవిడ నువ్వు రాగానే పిల్లిని చంపావా, అసలు పిల్లిని చంపి దానికంటే ఈ గొడవ ఎక్కువైపోతుంది. అయ్యా అందుకని ఏమన్నాడు, రహస్యంగా కూడా చేసుకోవచ్చునన్నారు. ఇంకా తర్వాత ఏం చెప్పాడు? పానకం, ద్రాక్ష రసం, ఖర్జూరాల నుంచి వచ్చిన రసం, ఇవన్నీ ఇతరుల దగ్గర దొంగతనంగా తాగితే, దొంగతనంగా ద్రాక్షారసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాం, ఇంట్లో ఎవరికి చెప్పకుండా రహస్యంగా తాగేశాక ఇందులో ద్రాక్షారసం పెట్టామండి గ్లాసుతో కనపట్టలేదంటే, ఏమోనే ఎవరు తాగేశారో, పిల్లి తాగేసిందేమో, గోడ మీద బల్లి తాగేసిందేమో, లేక నీ తల్లి తాగేసిందేమో అని అబద్ధం ఆడతాం కదా. అంటే అది రహస్యం. దానికి ఏం చెప్పారు అంటే, దానికి ఏదో ఒక రోజున ఆ భగవంతుడికి నివేదన చేసి ఏ రసం తాగామో ఆ రసాన్ని దానం చేసి పాపం పోగొట్టుకోమన్నారు. ఇక మద్యం తాగితేనో అంటే, మద్యం తాగిన వాడికి ప్రాయశ్చిత్తం 1 సంవత్సరం పాటు పొలాల్లో ఉన్న ధాన్య కణాలు తెచ్చుకొని, ఆ ధాన్య కణాలను నువ్వే ఒలుచుకుని, పొలాల్లో కొన్ని కంకులు ఏరుకోవడానికి ఇస్తారు, లేదా నువ్వు వెళ్ళి వాడిని బతిమాలుకుని డబ్బులు ఇచ్చి ఎరుగు తెచ్చుకుని అవి నువ్వే ఒలుచుకుని దాంతో సొంతంగా వండుకుని ఎన్ని కణములు తినవలను 2 గుప్పెళ్ళు మాత్రం కణములే తెచ్చుకోవాలట. ధాన్యం తెచ్చుకోమన్నారు కదా అని ఐసర మధ్యాహ్నం రోజు కొంచెం తెచ్చుకోవడం కాదు, 2 గుప్పెళ్ళు ధాన్యం తెచ్చుకుని సొంతంగా ఆ ఒలుచుకోవాలట నువ్వే. ఏమే విసిరిపెట్టివి ఈ పొట్టు తీసేసి నాకు బియ్యం తీసేయని పెళ్ళడానికి అప్పగించకూడదు, సొంతంగా చేసుకోవాలి. ఆ అన్నం వండుకొని నివేదన చేసి 1 పూటే తినాలి, రాత్రి తెలకపిండి తినాలి. ఇలా సంవత్సరం గడిపితే మద్యపానం చేసిన పాపం పోతుందట. లేని పొరగొడ దీనికి కూడా ఎంత పెట్టాడండి బాబు. లేదా నేను రోజు 2 గుప్పిళ్ళు ఎక్కడ తింటానండి బాబు, అవి ఎక్కడో ఏరుగు తెచ్చుకొని ఈ వయసులో ఈ కష్టాలని మాకెందుకండి బాబు అని. అఫ్కోర్స్ మీ గురించి కాదు నేను చెప్పేది, బయట వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎలాగో ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఆ ఉద్దేశంతో రారు కాబట్టి ఇబ్బంది లేదు.
ఒకవేళ పొరపాటున పుచ్చుకుని ఉంటే రహస్యంగా చేసుకోండి, అందరికీ చెప్పకండి. అయ్యి బాబరే ఆయన తాగాడంటో ఆయన లేని పొరుగుడు, మళ్ళీ వీళ్ళు ప్రపంచమంతా ప్రచారం చేస్తారు. ఈ ధాన్య కణములు తెలకపిండి తినలేనప్పుడు ఏమా మీరు పుచ్చుకున్నారా? మరి లేచి నా దగ్గరికి వచ్చి అడిగితే నాకు అనుమానం వచ్చింది. ఆడవాళ్ళు కూడా ఎక్కడ పుచ్చుకుంటారు? బంగారు తల్లులు కూర్చోండి. ఫోన్ వచ్చిందా? మా ఐదారు ఫోన్, ఆ ఫోన్లో ఇచ్చేమ్మా, ఆయనకి ఇచ్చే కాసేపు. ఆ ఫోన్ కష్టంగా ఉందాడు, మొయ్యలేకపోతుంది. నేను పుచ్చుకుంటాను, 2000 వస్తుంది నాకు. అయితే గురువుగారికి ఏమని తెచ్చేసి వాసుదేవ హరివాసుదేవ. ఇంకా రెండో చెప్పాడు, 1 సంవత్సరం పాటు తలకాయ గుండు గేయించుకోకుండా జటాధారణ చేసి కంబళి మాత్రమే కట్టుకుని, కంబళి కానీ లేకపోతే దాన్ని ధావళి అంటారు కదా, అది కట్టుకుని ఈ సంవత్సరం పాటు ఇంకా పైన చొక్కా వేసుకోకూడదు, కంబళియే కప్పుకోవాలి, కింద ధావళియే కట్టుకోవాలి. ఈ సంవత్సరం గుండు గీయించుకోకూడదు, జుట్టు కట్ చేయించుకోకూడదు, గడ్డం వేసాలు గీయకూడదు. ఆ సంవత్సరం పాటు భూమి మీద చాపేసుకు పడుకుని పవిత్ర అన్నం తింటూ ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉంటే కూడా ఈ మద్యపాన దోషం పోతుంది. అయితే ఇది చేశారనుకోండి, గురువుగారు చెప్పారు కదా, ఎవడు కంబళి కట్టుకున్నాడు ఎవడు ధావళి కట్టుకున్నాడు అని మళ్ళీ మీరు నిఘా వేయకండి అంటే ఇదొక గొడవ, అందరికీ తెలియటం మరో బాధ. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ వాటికి నిషేధములు, వాటికి ప్రాయశ్చిత్తములు. మలమూత్రములను పొరపాటున పుచ్చుకున్నారు, పొరపాటును పుచ్చుకుంటారు కానీ కావాలని పుచ్చుకోరుగా. అఫ్ కోర్స్ మూత్రపానం చేసిన మహానుభావులు, ఒక మాజీ మినిస్టర్ గారిని ఎవరి గురించో మనం విన్నాం, అటువంటి వాళ్ళు పక్కన పెడితే ఎవడైనా కావాలని మలమూత్రాదులు పుచ్చుకోరు. అలాగే కళ్ళు తగిలిన ఆహారం కూడా తెలియక భుజిస్తే పొరపాటున జరిగింది, జరుగుతుందా అని మీరు అడగకండి, జరిగింది. నేను చెప్పమంటారా? మా ఇంటి పక్కన ఒకళ్ళు ఎవరో వంటలో భోజనం పెట్టారు, గోడ కవతల. చిన్నపిల్లాడు వచ్చి ఆ పక్కన గోడ మీద పోస్తూ ఉంటే ఇది వచ్చి అందులో పడింది, ఆ ఉప్మా దాంట్లో. అది తెలియక వీళ్ళందరూ భలే ఉప్పగా ఉందిరా అనుకుని తీసేసుకున్నారు. నేను ఒకసారి 1987లో విజయవాడలో హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యేవాడిని. అప్పుడు మేము గణపురంలో ఉండేవాళ్ళం. వారానికి ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి సోమవారం బయలుదేరి వెళ్ళేవాడిని కాలేజీకి, ఆ ట్రైనింగ్ కాలేజీకి. ఉండి అని భీమవరం దగ్గర ఒక స్టేషన్ ఉంది. గణపురం నుంచి ఉండి వచ్చి అక్కడ రైలు ఎక్కడం, విజయవాడలో దిగడం, కాలేజీకి పోవడం. వారం మిగతా రోజులు అక్కడే ఉండేవాడిని. ఓ రోజు నేను మా అన్నగారు ఉండి రైల్వే స్టేషన్లో ఉన్నాం. 7-5 గంటలకు రైలు వస్తుంది. అక్కడ మసాలా బఠానీలను అమ్ముతున్నాడు. ఉల్లిపాయ ముక్కలు మసాలా బఠానీలు అమ్ముతారు, చూసారుగా మీరు, గంపేసుకుని చిన్న తగిలించుకుని. వాడు అక్కడ ఆ ఉండి స్టేషన్లో కింద పెట్టాడు. రైలు వచ్చాక బహుశా తీసుకుంటాడు అనుకోండి, కింద పెట్టాడు. ఆ పక్కన ఇంతలో కుక్క వచ్చి కాలెత్తింది. కుక్క, ఇది నిజం, నేను నిజం 100% నిజం చెబుతున్నా. అక్కడికి వచ్చి కాలెత్తి పోసింది. మళ్ళీ ఇందులో రవ్వంత కూడా ఎగ్జాగరేషన్ లేదు, కాలెత్తింది, అందులోనే పోసింది. నేను మా అన్నయ్య నవ్వుకున్నాం. వాడు కాసేపటికి ఆ కుక్క పోసిందని కూడా వాడికి తెలియదు, తెలిసిన వాడు ఏం పట్టించుకోవట్లా. కుక్కలేంటి నక్కలేంటి ఏం పుట్టుకున్నా, వాడు దీన్ని పుచ్చుకున్నాడు. మేము ఎక్కిన రైలు బండిలో ఎక్కాడు, కంపార్ట్మెంట్లో. మసాలా బఠానీలు అంటూ నిమ్మకాయ రసం పోసి అందులో నిమ్మకాయ పిండి ఉల్లిపాయ ముక్కలేసి పెడుతూ ఉంటే అందరూ కూడా అని లొట్టలేసుకుంటూ అద్భుతంగా అయ్యా పుచ్చుకు తిన్నారు. ఇది మామూలు మానవుడిదే. ఇంకా మా ఇంటి పక్కనంటే చిన్న కుర్రాడు పోసాడు, ఉప్మాలో పడిందంటే అదొక అర్థం ఉంది. అయ్యా ఇలాంటివి మనకి ఎన్ని తెలియవండి, ఆశ్చర్యం. అప్పుడు మరి ఆ మలమూత్రములు పొరపాటు లోపలికి వెళ్ళిపోవట్లా. అలాగే తెలియక ఏ కళ్ళు వాడు అందులో గీకుతూ ఉంటే అందులో పడింది కదా, మరి దానికి ఏం చెయ్యాలి అంటే దానికి వ్రతం చెప్పాడు. ఇంకా ఆఖరి చెబుతాడు వ్రతం. ఇవే కాదు, వరసగా కొన్ని చెప్పాడు. ఒక కళ్ళు కుండలో పోసిన నీళ్లు కానీ, బ్రాందీ షాపుల్లో సీసాలు తెచ్చి ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. మీరు ఎవరికైనా మీకు గుర్తుందో లేదో, మద్యం అయిపోయాక ఖాళీ అయిపోయాక ఖాళీ సీసాలు దొరికితే పట్టుకొచ్చారే, ఆ ఖాళీ సీసాలు కడిగేసి అందులో నీళ్లు పోసుకు తాగేవాళ్ళు, అందులో ఏదైనా పోసిన వాళ్ళు. తేనె కూడా అమ్ముతున్నారు ఇవాళ అభిషేకానికి. అవి పుచ్చుకుంటే ఇప్పుడు దాకా నాకు తెలియదు, ఇది ఇప్పుడు తెలిసింది. లేని పోను కూడా తేనె సీసా పట్టుకుని నాకు ఇచ్చాడు అవడం అన్న అభిషేకానికి. అది కూడా పనికిరాదు అన్నాడు. నీళ్లు పనికిరావు అని తెలుసు కానీ తేనె కూడా పనికిరాదు అన్నాడు. అయ్యా ముఖ్యంగా మనకు రోజు అభిషేకానికి తగులుతూ ఉంటాయి, ఇది గొడవ. ఆ సీసాలో పట్టుకొచ్చి ఇస్తే దీనికి ఏం చెప్పాడు అంటే, అబ్బో చాలా తేలికండోయ్, నవగ్రహాలకి
ఏదన్నా శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ అభిషేకం చేసి ఆ తీర్థం పుచ్చుకుని ఆ రోజు 108 ప్రదక్షిణలు చేస్తే ఈ పాపం పోతుంది. అయ్యా, ఈ పాత పాపాలకి ప్రాయశ్చిత్తం. లేదా ఇంకొకటి చెప్పాడు, దానికి ఏం చెయ్యాలి అంటే పంచగవ్యము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మొత్తం 5 కలిపితే పంచగవ్యం అంటారు. ఈ పంచగవ్యాన్ని 3 రోజుల పాటు రోజు పడుకునే ముందు తాగితే కొంచెం ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అంటే ఈ చివరికి మద్యం పోసిన సీసా కూడా అంత డేంజర్ అన్నమాట. 7 రోజులు వ్రతం చేయాలటలా. పైగా శవకూపోదకం తాగినవాడు, శవం పొరపాటున నీళ్లలో పడిపోయింది, లేదా ఎవడన్నా నూతిలో పడి చచ్చిపోయాడు, ఆ నూతిలో పడి తెచ్చాడని మనకు తెలియదు, ఆ నూతిలో ఏదో పందో కుక్కో పడి తెచ్చింది అది తెలియదు, ఆ నీళ్లు మనం తాగాం లేక ఆ నీళ్ళలో స్నానం చేసాం, అది శవకూపోదకము అంటాం. అది తాగితే 3 రోజుల పాటు ఇలాగే పంచగవ్యం తాగితే గాని సిద్ధుడు కాడు. అలాగే చండాలుడి చేత అన్నం తిన్నవాడు, ఆపత్కాలంలో అడ్డమైన వాడు అన్నం తిన్నవాడు, వాడు కూడా 3 రోజులు పుచ్చుకోవాలి. అన్నిటికంటే గొప్ప చెప్పాడు, అదేమిటో తెలుసునండి, బయట ఉన్నవాడు చేతి భోజనం చేసిన వాడు ఉంటాడు కదా, బయట ఉన్నవాళ్ళు వాళ్ళు అన్నాలు వండేస్తున్నారు కదా, బయట ఉన్నా సరే ఇంట్లో కలిపేసుకోవడం, భోజనాలు వండడం, ఆ వండిన అన్నం మన వాళ్ళు తినేయటం, వాడు సంవత్సరం పాటట ప్రాజాపత్య వ్రతం చేస్తే కానీ పదట. సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్షతో రోజు పంచగవ్యం తీసుకోవాలట, అప్పుడు కానీ ఆ పాపం అంత తేలికే పదట. దోషాల్లో కల్లా బయట ఉన్నవాడి చేతి భోజనం చాలా దోషం అంటారు. ఇక తల వెంట్రుకలు పురుగులు పడినటువంటి అన్నం తింటూ ఉంటారు కొంతమంది కదా, అలాంటి వాటికి ఏం చెప్పారు, ప్రాజాపత్య వ్రతం చేస్తే చాలు. అంటే రాత్రిపూట చాప వేసుకుని కానీ దర్భం మీద పరుచుకుని కానీ పడుకుంటే ఆ దోషం పోతుంది. ఆబ్దీకంలో అన్నం తినేసి వచ్చి భోక్తగా వెడితే అటువంటి వాడికి ఏకాహ దీక్షతోటి ఒక రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తే ఆ దోషం పోతుంది. అలాగే ఉచ్ఛిష్టాన్నం ఎంగిలి భోజనం చేస్తే అటువంటి వాడు 7 రోజులు పాలు తాగాలి. 7 రోజులు ఏం చేయాలి, ఆవు పాలు తాగితే ఆ దోషం పోతుంది. శవాన్ని ఎదురుగుండా పెట్టుకుని అన్నం తింటే అది శవాశౌచము అంటారు. అటువంటి వాడు 15 రోజుల పాటు ఏకభుక్తం చేస్తే కానీ ఆ పాపం పోదు. మనుష్యులను, స్త్రీలని, పొలాలని, ఇళ్లని ఇవన్నీ అపహరించిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా చాంద్రాయణ వ్రతం ఇందాక చెప్పినట్టు చేయాలి. ఇంక ఇక్కడ చూడండి, దొంగతనాల్లో కొన్ని దొంగతనాలు పనికిరావట. బెల్లం, కట్టెలు, గడ్డి కూడా ఎత్తుకుపోతారు. పొలాల్లో గడ్డి వేస్తే గడ్డి మేట్ను కూడా ఆవుల కోసం ఎత్తుకుపోయేవాళ్ళు ఉన్నారు, గేదెల కోసం. తర్వాత చెట్లు, అన్నం, వస్త్రం, చర్మం, మాంసం ఇవి అపహరిస్తే వీటికి 3 రోజులు ఉపవాసం చేస్తే ఆ దోషం పోతుంది. ఉపవాసం అంటే పగలంతా ఉపవాసం అంటే రాత్రి భోజనం చేయటం అనమాట. తండ్రి భార్యని గాని, సోదరిని గాని, గురువు గారి కూతుర్ని గాని, గురు భార్యని గాని, సొంత కూతురు వీళ్ల సాంగత్యాన్ని గురుతల్ప దోషం అంటారు. అసలు వింటేనే గగురుపాటది. ఈ పాపానికి మాత్రం ఒక భయంకర ప్రాయశ్చిత్తం చెప్పాడు. అది మీకు చెప్పడం కూడా అనవసరం, నేను చెప్పలేను. దానికి ఇంకా అంత తిరుగులేదు ఆ పాపం. అది మహాపాపాల్లో కల్లా మహాపాపం కనుక అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చెప్పాడు. ఆ ప్రాయశ్చిత్తం ఎవరన్నా చేసి ఉంటే వ్యక్తిగతంగా వచ్చి అడగండి, పురాణంలో నేను నా నోటితో నేను చెప్పలేను నా వల్లగా. ఇంకా బాలికల్ని తీసుకెళ్ళి అపహరించి అమ్మేస్తూ ఉంటారే, అటువంటి వాడికి మరణమే ప్రాయశ్చిత్తం, ఇంక వాడికి వేరే ప్రాయశ్చిత్తం లేదు. చిన్నపిల్లల్ని తీసుకుపోయి వ్యభిచార గృహాలకు అమ్మిన దుర్మార్గుడికి చావడం ఒకటే ప్రాయశ్చిత్తం అన్నారు. పొరపాటున ఇష్టం వచ్చినట్టుగా మరి పరపురుషులతో కానీ పరస్త్రీలతో కానీ తిరిగితే అటువంటి వాళ్ళు గురూపదేశ మంత్రాన్ని ఒక 3 మాసాలు చేస్తే ఆ దోషం పోతుందట. అందుకే గురువు గారు చాలా ఉత్తముడు చిట్ట చివరికి ప్రాయశ్చిత్తానికి గురూపదేశ మంత్రం ఇటువంటి వాటికి ఇంచేతంటే ఇష్టపడి చేసినటువంటి దానికి కష్టం లేదట. అటువంటి దోషాలన్నీ పోతాయట కేవలం 3 నెలల మంత్రం చేస్తే. ఒక్క చిన్నపిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మిన పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదన్నాడు. ఎంత మహాపాపం ఆలోచించండి. తల్లి దగ్గర ఉన్న బిడ్డలు కూడా తీసుకుపోయి ఆసుపత్రుల్లో దొంగ పెరుగులు డబ్బుల కోసం కక్కుర్తిపడి అమ్మేస్తున్నారట. ఆ మహాపాపాత్ములకి చంపడం ఒకటే ప్రాయశ్చిత్తం అన్నారు. ఎక్కడైనా పొరపాటున మనం ఇళ్లలో పూజలు చేసుకుంటున్నప్పుడు దోషం వస్తే ఆ దోషానికి
మళ్ళీ ఎక్కువ జపం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. పూజా లోపాలకి రెట్టింపు జపం చేయడమే ప్రాయశ్చిత్తం. జపం చేస్తానని మంత్రం అనుకున్న ప్రకారం చేయలేకపోతే మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తంగా రెట్టింపు జపం చేయడమే ప్రాయశ్చిత్తం. అలాగే ఏటి సూతకం ఉన్నవాళ్ళు రజస్వల అంచెదులు వీళ్ళు దేవుణ్ణి ముట్టేసుకుంటే, ఏటి సూతకం ఉన్నవాడు దేవుణ్ణి ముట్టుకోకూడదట. దేవాలయాల్లోకి ఎలాగో ప్రవేశం ఇవ్వరు, ఒక్కొక్కడు పొరపాటు నుండి ముట్టుకుంటూ ఉంటాడు. అలాగే పీఠాల్లో ఉన్నటువంటి దేవతలు ముట్టుకున్న సూతకం ఉన్నవాడు ముట్టుకోకూడదుగా, మైలు ఉన్నవాడు ముట్టుకోకూడదు. అలాంటి వాడు రజస్వల, ఇక్కడ చెప్పాను ఇందాక ఒక ఆవిడ ముట్టుకుంది కావాలని తెలియక. ఇదిగో అంటే రజస్వలు అంటే ఎవరు? బయట ఉన్నవాడు అని అర్థం సుమా, అక్కడ ఉద్దేశం. బయట ఉన్నవాళ్ళు కనుక దేవతలు ముట్టుకుంటే 100 పర్యాయములు గురూపదేశ మంత్రాన్ని, 100 పర్యాయములు అంటే 100 రోజులు అనమాట. 100 days ఏకధాటిగా రోజు 1000 తప్పులు జపం చేస్తే ఆ పాపం పోతుంది. తెలుసో తెలియకో కుక్క, కోడి, ఛాగము ఇలాంటి మాంసం తినడానికి ఇష్టపడేవాళ్ళు రోజు కోడి లేకుండా కొంతమంది ముద్దగలదు. ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు, ఎర్రజెండా బుద్ధి తిరుగుతాడు, వాడు రోజు కోడి మాంసమే, అది లేకపోతే వాడు బతకలేడు. ఇలా నిత్యం మాంసంతో బతికేటటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే దర్భ కాల్చి నాలిక మీద వాత పెట్టి ఓ ఏడాది పాటు మాంసాహారం తినకుండా పెట్టున్నారు.